గత 15 సంవత్సరాలుగా ప్రస్తుత స్టాంప్ డ్యూటీ ఏదైతే దాన్ని మీరు చేయలేదని నిర్ధారించుకుంటే మీకు క్రమబద్ధీకరణ అంటే రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉంది. మరి రెవెన్యూ అధికారి చేసిన మొటేషన్పై లేదా రెవెన్యూ అధికారి చేసిన స్థానాలపై సంబంధించిన అభ్యర్థాలు ఉంటే జిల్లా కలెక్టర్కు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ భూమి కావచ్చు, అసైన్ భూమి కావచ్చు, హక్కు భూమి కావచ్చు, దేవదాస భూమి కావచ్చు, భూదా భూమి కావచ్చు, ఇన్ని భూములు ఇన్ని చట్టాల భూమి కావచ్చు మోసపోయిన ఉందని రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేసే అధికారం ఈ చట్టంలో ఉంది. ఒకేలా 17 రూల్ 16 కింద ఉచిత న్యాయ సాయం అనేది ఈ చట్టంలో పొందవచ్చిండు. మా పేర్ల మీద ఉన్న భూములే వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా కాదు, అయినా కానీ వాళ్ళ పెండింగ్ లో ఉంటున్నాయి 10 సంవత్సరాల నుంచి. దానికి అట్లాంటి భూములకు ప్రజెంట్ ఆప్షన్ ఉంది మనకు డిజిటల్ సిగ్నేచర్ కింద పెండింగ్ ఉంది చేయొచ్చు పెట్టాలి. మీరు ఇంతకుముందు పెట్టామండి 10 సంవత్సరాల ఎలా పెట్టాలి చెప్పండి. డిజిటల్ సిగ్నేచర్ పెడితే మేము రికవరీ చేసిస్తాం. 500 సంవత్సరాల నుంచి ఉన్న గడి దాన్ని కూల్చి ప్లాస్టీ చేస్తున్నారండి. అది చారిత్రాత్మక కట్టడం అని మా చెరువు అయితే ఎప్పుడు ఉన్నదో అప్పటి నుంచి ఉంది. దాన్ని కూడా పరిరక్షించాలి. ఎందుకంటే దాని నుంచి చాలా కానీ గ్రామ దేవతలు కానీ దసరా ఉత్సవాలు కానీ అక్కడి నుంచి ఆనవాయితీగా వస్తాయి. 60-70 సంవత్సరాల నుండి దొరల భూములు కొనుక్కున్నటువంటి రైతులు ఉన్నారు. అలా 2005 నుంచి 2008 వరకు కూడా ఆర్వా చట్టంలో వాళ్ళేదో ఆ దొరలు సీలింగ్ ల్యాండ్స్ అని చట్టం కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పని వాళ్ళు పట్టా చేయడం లేదు. కనీసం ఇప్పుడైనా ఈ భూభారతిలోనైనా వాళ్ళందరికీ పట్టాలు చేయాలని చెప్పని ఈ దొరల భూములు కొన్నటువంటి మోకాల మీద దున్నుకున్నటువంటి రైతులందరి తరఫున అడుగుతున్నాం. దయచేసి మరి పంట చేయాలని మేము కొనుక్కున్నామా తెల్లకాయమా లేకపోతే స్టాంప్ కాగితాలు ఉన్నాయి కూడా ఉన్నాయి సార్. 2000 మరి మీరు అప్లై చేసుకున్నారా? చేసుకున్నాం. మేము ఆధారం పట్టాలలో వచ్చిందా? ఇంకో పర్సన్ ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఉన్నదానికంటే ఎక్కువ రిజిస్టర్ అయి ఉంది. మిగతాది మీ మీద రిజిస్ట్రేషన్ కోసం మేము వెళ్తే రిజిస్ట్రేషన్ అవ్వకపోదు, అట్లీస్ట్ వాళ్ళు వచ్చి సంతకం పెడితేనే ఉన్న భూమి మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్తున్నారు. రికార్డులో కరెక్షన్ చేసుకొని పాలనే పెద్దనాన్న అవుతారు. అలా వేరేకి రికార్డు మాడిఫై చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి అందరికి అప్లికేషన్ పెట్టడం కూడా జరిగింది. ఎంఆర్ఓ గారికి వెళ్ళి అతనికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. రికార్డులో కరెక్షన్ ఉండేది నిజమే అనిపించి ఒకసారి స్పందించాలని చెప్తే అతను రాకపోగా ఇప్పటి వరకు ఎట్లాంటి న్యాయం కూడా జరగలేదు మేడం. మేడం మాకు విలేజ్లలో గత 5-10 సంవత్సరాలుగా మాకు ఎదురైన సమస్యలు ఏంటంటే మేడం ఉండదు మేడం, ఇది మోకాలు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సాదా పరిణామాలకు కూడా పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్లు ఇవ్వడం వల్ల రైతుకు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది. చూపించడం జరిగింది. దాంతోపాటు మీకు ఇచ్చిన ప్యాంప్లెట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చాలా డీటెయిల్డ్ గా ఇప్పుడు కొత్త చట్టంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీరు ఏమేమి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్ గా ఉంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఇచ్చిన ప్యాంప్లెట్ మీరు డీటెయిల్ గా చదువుకోవాలి అని కోరుతున్నాము. దాంతోపాటు ఊళ్ళో కూడా ఇంకొక 10 మందికి ఈ చట్టం గురించి అవగాహన కల్పించాలి అనేది కూడా కోరుతున్నాను. ఇప్పుడు ఇందాక చాలా మంది రైతులు మాట్లాడుతున్నప్పుడు ఇష్యూస్ ఏదైతే చెప్పారో దాంట్లో చాలా వరకు ఇష్యూస్ మనం కొత్త చట్టంలో రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ మనకి సర్వే ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇప్పుడు చాలా మంది భూమి పైన ఉన్నా కూడా మాకు పాస్బుక్ లేదు అనేది చెప్తున్నారు. కొంతమంది ఎక్స్టెంట్ అనేది ఉన్న ఎక్స్టెంట్ కంటే మాకు పాస్బుక్ తక్కువ ఎక్స్టెంట్కి వచ్చింది అని అంటున్నారు. ఇట్లాంటివన్నీ కూడా మనం సర్వే చేసినప్పుడు ఎక్స్టెంట్ వేరియేషన్ ఏమైనా ఉంది. ఇప్పుడు కొత్త చట్టంలో మనం మళ్ళీ కరెక్షన్ చేసుకొని సెక్షన్ 4 కింద పాస్బుక్ మళ్ళీ ఇష్యూ చేసే అధికారం ఇప్పుడు మనకి తహసీల్దార్కి, ఆర్డీఓకి, కలెక్టర్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చాలా మంది సాధారణ అప్లికేషన్స్ ఇప్పుడు జిల్లానే దాదాపు 42,000 అప్లికేషన్స్ సాధారణ అప్లికేషన్స్ ఏవైతే మనము
2020లో స్వీకరించామో అవన్నీ పెండింగ్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఆర్డీఓ లెవెల్లో ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని పంచనామా చేసి ఎవరికైతే పొజిషన్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనము పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడైతే సక్సెషన్ ఇష్యూస్ చాలా కేసెస్లో ఇప్పుడు చిన్నాన్న దగ్గర ఉన్న ఇష్యూ అన్నారు, లేదు అంటే అన్నతమ్ముల మధ్య ఉన్న సక్సెషన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొత్త చట్టంలో సక్సెషన్ విరాసత్ చేసే ముందు తహసీల్దార్ 7 రోజులు ఎంక్వైరీ అనేది నోటీస్ ఇవ్వాలి. ఆ 7 రోజుల తర్వాత మాక్సిమం 30 రోజుల్లో విరాసత్ అనేది కూడా చట్ట ప్రకారం ఎట్లయితే డివిజన్ అనేది జరగాలో అన్నతమ్ముల మధ్య లేదంటే అక్కచెల్లెల మధ్య ఎట్లయితే జరగాలో దాని ప్రకారం 30 రోజులు క్లియర్ చేయాలి అనేది చట్టంలో ఉంది. 30 రోజుల్లో ఆబ్జెక్షన్స్ ఏమీ రాకపోయినా తహసీల్దార్ గారు క్లియర్ చేయకపోయినా కూడా 30 రోజుల్లో ఆటోమేటిక్ గా విరాసత్ అనేది కూడా క్లియర్ అవుతుంది. సో దీనివల్ల మనకి టైం టు టైం అప్లికేషన్స్ అనేది కూడా డిస్పోజ్ అవ్వడానికి ఈ చట్టంలో ఉన్నాయి. మ్యూటేషన్స్ ఎప్పుడో కొనుక్కున్నవి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు అని ఎవరైతే ఉన్నారో ఈ రోజు కూడా మీరు అప్లికేషన్స్ మీ సేవ ద్వారా భూపార్టీలో అప్లై చేసుకోవచ్చు. అట్లాంటివి ఏమైనా ఉంటే మనము ఎక్కిస్తాము, మనకి పాస్బుక్ కూడా చేస్తాము. చాలా కేసెస్ లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి కూడా ఈ రోజు మ్యూటేషన్ జరగని కేసెస్ ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ ఆ మొత్తం సర్వే నెంబర్ ఉన్న ఎక్స్టెంట్ కంటే ఎక్కువ ఎక్స్టెంట్ వస్తుంటే మనం కొత్త పాస్బుక్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఇప్పుడు భూభారతి చట్టంలో అట్లాంటి సర్వే నెంబర్ సర్వే చేసి ఎవరైతే భూమి మీద లేరు కానీ పట్టదారు పాస్బుక్ ఉంది అని మనకి తేలితే అట్లాంటి పాస్బుక్ క్యాన్సిల్ చేసి ఎవరైతే కరెక్ట్ గా డాక్యుమెంట్స్ ఉండి పొజిషన్ లో ఉన్నారో వాళ్ళని పాస్బుక్ ఇచ్చే అవకాశం మనకి ఈ చట్టంలో ఉంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి అపీల్ ప్రావిజన్. అంటే ఇప్పుడు తహసీల్దార్ లెవెల్లో విరాసత్ కానీ మ్యూటేషన్ కానీ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, లేదు అంటే ఆర్డీఓ లెవెల్లో సాదా బైనామా గురించి కానీ ఇనామ్ ల్యాండ్ కానీ టెనెన్సీ యాక్ట్ కింద కానీ ఇచ్చిన ఆర్డర్స్ మీద, లేదు అంటే కలెక్టర్ లెవెల్లో మనకి నేచర్ ఆఫ్ ల్యాండ్ అది అసైన్ భూమినా పట్టా భూమినా ఇట్లాంటివి ఏమన్నా ఆర్డర్స్ ఇచ్చినప్పుడు వీటి మీద ఏమన్నా మీకు సందేహాలు ఉన్నా కానీ, లేదు అంటే న్యాయం జరగలేదు అనిపిస్తే తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద ఆర్డీఓకి, ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ మీద కలెక్టర్కి, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద కూడా మీరు ట్రిబ్యునల్ కానీ CCNAకి కూడా అపీల్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇంతకు ముందులాగా ప్రతిదానికి సివిల్ కోర్ట్ అనేది కాకుండా ఇప్పుడు జిల్లా లెవెల్లోనే దాదాపు అన్ని 100% పరిష్కారం కూడా మనకి చేసే అవకాశం ఇప్పుడు ఈ చట్టంలో ఉంది. కాబట్టి త్వరలోనే ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్ ఈరోజు మీరు హెల్ప్ డెస్క్లో ఇస్తున్నవి, అలానే ఒక 10 రోజుల్లో మనకి ఆన్లైన్ భూభారతి పోర్టల్లో కూడా మీరు ఈ అప్లికేషన్స్ అన్ని పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఇచ్చే అప్లికేషన్స్ అన్నీ కూడా త్వరలోనే మనము ప్రాసెస్ చేసి ఎక్కడైతే సర్వే అవసరమో సర్వే కండక్ట్ చేసి హియరింగ్ ఎక్కడైతే అవసరమో ఆఫీస్లో హియరింగ్ రెవెన్యూ కోర్ట్స్ లాగా ఏర్పాటు చేసి హియరింగ్ కండక్ట్ చేసి అవన్నీ డిస్పోజ్ చేయడం జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరందరూ కూడా ఈ ఉత్తర చట్టం గురించి అవగాహన పొంది విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.